మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి 'చప్రా' అనే రాజకీయ నాయకుడిని చూపిస్తారు. 'చప్రా' తన స్నేహితుడు అలాగే తన కింద పనిచేసే వాళ్ళతో కలిసి మందు కొడుతూ ఉంటాడు. అప్పుడే 'చప్రా' పని మనిషి పద్మిని వాళ్ళ మందులోకి మంచిని తీసుకొనొస్తుంది. నిజానికి పద్మిని హస్బెండ్ ఎప్పుడో చనిపోతాడు. ఆ తర్వాత 'చప్రా'కి, పద్మినికి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది. అలా వాళ్ళంతా మందు కొడుతున్నప్పుడు పక్కనే ఉన్న అడవిలో పెద్దగా గన్ పేలిన శబ్దం వినిపిస్తుంది. దాంతో వాళ్ళంతా అక్కడికి వెళ్లి చూస్తూ ఉంటారు. అక్కడే మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి 'చప్రా' దగ్గరికి వచ్చి 'చప్రా'ని దారుణంగా గన్‌తో కాల్చి చంపి పారిపోతాడు. కట్ చేస్తే మనకి వాసు అనే కానిస్టేబుల్ ని చూపిస్తారు. వాసుకి 'చప్రా' వాళ్ళ విలేజ్ కి ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో జాయినింగ్ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అధికారి మాట్లాడుతూ త్వరలోనే ఈ గ్రామంలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఎలక్షన్ కంటే ముందే నువ్వు ఈ గ్రామం అంతా తిరిగి గ్రామం గురించి క్లుప్తంగా తెలుసుకుంటే నీకు చాలా యూజ్‌ఫుల్ గా ఉంటుందని చెప్పి నాడా అనే కానిస్టేబుల్ ని పిలిపించి వాసుకి గ్రామాన్నంతా చూపించమని చెప్తాడు. దాంతో నాడా వాసుని తీసుకొని గ్రామాన్ని చూపించడానికి వెళ్తాడు. అలా గ్రామం చూడటానికి వెళ్తున్నప్పుడు నాడా, వాసు ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకుంటారు. అలా వెళుతూ వెళుతూ వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి రాత్రి 'చప్రా' పైన ఎవరో అటాక్ చేసి చంపేశారని తెలుస్తుంది. దాంతో నాడా 'చప్రా' మనుషులందరినీ పోలీస్ స్టేషన్ కి వచ్చి వాంగ్మూలం ఇమ్మని చెప్తాడు. అలా 'చప్రా' మనుషుల్ని ఎంక్వైరీ చేస్తున్న నాడాకి అడవిలో ఎవరో దొంగతనంగా సారా కాస్తున్నారని తెలుస్తుంది. దాంతో నాడా పోలీసులను తీసుకొని అడవిలో ఆ సారా కాస్తున్న దగ్గరికి వెళ్తాడు. నాడా తనతో పాటు వాసుని కూడా తీసుకువెళ్తాడు. అలా కొద్ది దూరం వెళ్లేసరికి సారా కాచేవాళ్ళు కనపడతారు. కానీ వాళ్ళని పట్టుకోబోయేంతలోపే వాసు కాలు జంతువుల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ లో పడుతుంది. దాంతో వాసు నొప్పి భరించలేక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విని వాళ్ళకి పోలీసులు వచ్చారని అర్థమయ్యి అక్కడి నుండి పారిపోతారు. నాడా వాసు కాలిని ఆ ట్రాప్ లో నుంచి విడిపించి దగ్గరే ఆయుర్వేద ట్రీట్మెంట్ జరిగే చోటకి వాసుని తీసుకువెళ్తాడు. వాసుకి ట్రీట్మెంట్ ఇప్పించి రెస్ట్ తీసుకోమని చెప్తాడు నాడా. కట్ చేస్తే తర్వాత రోజు నాడా 'చప్రా' మనుషులందరినీ పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తాడు. సీనియర్ ఆఫీసర్ 'చప్రా' మనుషుల్ని ఇంట్రాగేషన్ చేస్తూ అసలు ఏం జరిగిందని అడుగుతాడు. ఆ రోజు 'చప్రా' తన స్నేహితులతో దగ్గరలోనే గన్ పేలిన శబ్దం వినిపించింది. అడవిలోకి వెళ్లి చూస్తే ఎవరో గుర్తు తెలియని ముసుగు ధరించిన వ్యక్తి 'చప్రా'ని గన్ తో షూట్ చేసి చంపేశాడని చెప్తారు. అందరూ ఒకే మాట చెప్పడంతో ఎలాంటి క్లూ లభించదు. హంతకుడు ఎవరో అర్థం కాదు పోలీసులు. అప్పుడే 'చప్రా' మనుషుల్లో ఒక అతను పోలీస్ స్టేషన్ కి వచ్చి 'చప్రా'ని చంపింది ఎవరో తొందరగా కనుక్కోమని చెప్పి పోలీసుల మీద అరుస్తూ ఉంటాడు. దాంతో పోలీసులకి ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్ కిటికీలన్నీ వేసేసి పద్మినితో సహా అందరినీ పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. అంత చేసిన తర్వాత కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చేది ఒకే సమాధానం, ఎవరు చంపారో మాకు తెలియదు. కట్ చేస్తే మనకి ఇంకోవైపు 'చప్రా' ఇద్దరు కొడుకుల్ని చూపిస్తారు. వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు ఆ ఊరికి వస్తారు. 'చప్రా' ఇద్దరు కొడుకుల్లో ఒక అతను మూగతను, మాట్లాడలేడు. ఇంకొక అతను వాయిస్ ఆడగొంతులా ఉంటుంది. 'చప్రా' కొడుకులు ఒక టీ స్టాల్ దగ్గర నిలబడి టీ తాగుతున్నప్పుడు ఆ టీ స్టాల్ అతను 'చప్రా' గురించి చండాలంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కోపం వచ్చిన 'చప్రా' కొడుకులు ఆ టీ స్టాల్ అతన్ని అలాగే ఆ మాటలకు నవ్వుతున్న జనాల్ని చంపేస్తారు. ఇంకోవైపు అదే రోజు రాత్రి వాసు, నాడా కలిసి మందు కొడుతూ ఉంటారు. వాసు తన చిన్ననాటి విషయాలను చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. వాసు వాళ్ళమ్మ వాసుని ఎప్పుడూ బయటికి వెళ్ళనిచ్చేది కాదు. ఆడుకోవడానికి కూడా బయటికి వెళ్ళనిచ్చేది కాదు. ఒకవేళ నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళావంటే అచకోలన్ అనే దయ్యం వచ్చి నిన్ను చంపేస్తుందని చెప్పి వాసు వాళ్ళమ్మ చాలా భయపెట్టేది. వాసు వాళ్ళ అమ్మా నాన్న ఒక నాటక మండలిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు నాటక మండలికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు వాసుని కూడా తీసుకువెళ్లేవాళ్ళు. వాసు వాళ్ళ అమ్మా నాన్న వేసే నాటకాన్ని జనం బాగా మెచ్చుకునేవాళ్ళు. ఇదంతా చూసి అవతల వాళ్ళకి కడుపు మంటగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు వేసే నాటకాన్ని ఎవరూ చూసేవాళ్ళు కాదు. అలా నాటకం వేసి తిరిగి వస్తున్నప్పుడు వాసు వాళ్ళ అమ్మా నాన్న మీద వేరే నాటక మండలి వాళ్ళు అటాక్ చేస్తారు. దాంతో కోపం వచ్చిన వాసు వాళ్ళ నాన్న వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుండి తరిమేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాసు వాళ్ళ అమ్మ ప్రతిదానికి గొడవ పడటం మంచిది కాదని వాసు వాళ్ళ నాన్నతో అంటుంది. ఆ మాటలు కోపం వచ్చిన వాసు వాళ్ళ నాన్న వాసు వాళ్ళ అమ్మను కూడా కొడతాడు. దాంతో వాసు వాళ్ళ అమ్మ వాసుతో మాట్లాడుతూ, చూడు వాసు, నువ్వెంత పెద్దవాడివైనా గానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, దేనికోసం నువ్వు ఎవరితో గొడవ పడొద్దని చెప్తుంది. వాసు వాళ్ళ అమ్మ మాటలను వింటాడు. ఇప్పటిదాకా వాసు ఎవరితో గొడవ పడలేదు. వాసు పెరిగి పెద్దవాడైతే అయ్యాడు కానీ ప్రతిదానికి భయపడతాడు. ఇప్పుడు మూవీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో పోలీసులందరూ 'చప్రా' పోస్ట్ మార్టం రిపోర్ట్ ను చూస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ ను చూసిన తర్వాత ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ 'చప్రా'ని ఒక నాటు తుపాకీతో చంపారని, ఆ నాటు తుపాకీ కొల్యం దగ్గర ఉంటుందని, ఇంతకు ముందు కొల్యం చాలా మందిని ఆ నాటు తుపాకీతో చంపాడని చెప్తాడు. ఆ మాటలు విన్న నాడా సీనియర్ ఆఫీసర్ తో, కొల్యన్కి అసలు 'చప్రా'ని చంపాల్సిన అవసరం ఉంది, కొల్యన్ ఎక్కడో అడవుల్లో ఉంటాడు, 'చప్రా'ని అతను ఎందుకు చంపుతాడు అంటాడు. దానికి ఆ సీనియర్ ఆఫీసర్, ఏమో చెప్పలేం, ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి కదా, అందుకని ఎవరైనా కొల్యన్కి డబ్బులు ఇచ్చి 'చప్రా'ని చంపించారేమోనని చెప్పి డౌట్ ని రైజ్ చేస్తాడు.
ఇంకోవైపు చప్రా డెడ్ బాడీ దొరికిన ప్లేస్ కి చప్రా కొడుకులు వెళ్లి అక్కడ ఎవిడెన్స్ ఏదైనా దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతున్న వాళ్ళకి ఒక మ్యాచ్ బాక్స్ కనిపిస్తుంది. దాంట్లో కొంచెం గంజాయి ఉంటుంది. ఆ గంజాయి ఉన్న మ్యాచ్ బాక్స్ ని ఇంటికి తీసుకొచ్చి చప్రా పని వాళ్ళందరినీ పిలిచి ఇలాంటి గంజాయి ఇక్కడ ఎవరు వాడతారని అడుగుతాడు. అతను అది చప్రా ఫ్రెండ్ మణి వాడతాడని చెప్తాడు. దాంతో చప్రా ఇద్దరు కొడుకులు మణిని తీసుకెళ్లి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి మా నాన్న ఎందుకు చంపావని అడుగుతారు. అయితే మణి దాని గురించి నాకేం తెలియదు. చప్రాతో ఎక్కువగా పద్మిని ఉండేది. దీని గురించి ఏమైనా పద్మినికి తెలిసే అవకాశం ఉందని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు మనకి చప్రా రైట్ హ్యాండ్ ని చూపిస్తారు. అతను పొలాని అనే వ్యక్తిని పిలిపించి వీలైనంత త్వరగా ఈ కేసు క్లోజ్ అయ్యేటట్టు చూడు, లేకపోతే నేను ఈ సీట్లో కూర్చోలేను. ఎవరికైనా ఎంత కావాలంటే అంత డబ్బులు ఆశ చూపించి వాళ్ళు ఈ కేసులో వాళ్ళంతటికి వాళ్ళు సరెండర్ అయ్యేటట్టు చూడమని మాట్లాడుతుంటాడు. ఒకవేళ నువ్వు గాని అలా చేసేవంటే చప్రా స్థలాలు అలాగే అతని ఇళ్లలో ఒక ఇల్లు నీకు వచ్చేటట్టు చేస్తానని చెప్తాడు. ఆ ఆఫర్ ఆ వ్యక్తికి నచ్చడంతో అతను కూడా అలా చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకోవైపు చప్రా ఇద్దరు కొడుకులు పద్మిని దగ్గరికి వెళ్లి పద్మిని బెదిరిస్తూ ఉంటారు. ఇంకోవైపు అప్పుడే పోలీస్ స్టేషన్ కి శంకర్ అనే ఒక వ్యక్తి వచ్చి చప్రాని నేనే చంపానని చెప్పి సరెండర్ అవుతాడు. అతను సరిగ్గా పోస్ట్ మార్టం లో ఎలాంటి ఆయుధంతో చప్రాని చంపడానికి యూజ్ చేశారని ఉందో సరిగ్గా అలాంటి ఆయుధాన్ని పోలీస్ స్టేషన్ కి తెచ్చిచ్చి సరెండర్ అయిపోతాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి లాకప్ లో. ఇంకోవైపు చప్రా రైట్ హ్యాండ్ పొనాలితో శంకర్ ని నువ్వే అరేంజ్ చేసావా అని అడుగుతాడు. దానికి అతను నాకేమీ తెలియదు, నేను ఎవరిని అరేంజ్ చేయలేదని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు చప్రా ఇద్దరు కొడుకులు గన్ తీసుకుని శంకర్ ని చంపేయడానికి పోలీస్ స్టేషన్ కు వస్తారు. అయితే పోలీసులు వాళ్ళని రానియకుండా అడ్డంగా నిలబడతారు. నాడా చప్రా కొడుకుల దగ్గర గన్ కూడా లాగేసుకొని అతనికి శిక్ష కోర్టు వేస్తుంది, మీరు వేయాల్సిన పని లేదని చెప్పి వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత అదే రోజు వాసుకి నైట్ డ్యూటీ పడుతుంది. కానిస్టేబుల్ వాసు చప్రాని నువ్వే చంపావా లేదా ఎవరైనా నిన్ను సరౌండర్ అవ్వమని బలవంత పెట్టారని శంకర్ని అడుగుతాడు. దాంతో శంకర్ తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. దీంతో మూవీ ఫ్లాష్ బ్యాక్ వెళుతుంది. ఒకరోజు శంకర్ తన ఫ్రెండ్స్ అలాగే చప్రాతో కలిసి పేకాడుతూ ఉంటాడు. అప్పుడు శంకర్ కూతురు శంకర్ను వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. అయితే శంకర్ తన కూతురికి కనిపించకుండా దాక్కుంటాడు. కానీ శంకర్ కూతురు శంకర్ను పట్టేసుకుంటుంది. దాంతో శంకర్ నువ్వు నా కోసం వెతుక్కుంటూ అడవిలోకి ప్రతిసారి రాకు, అడవిలో క్రూర మృగాలుంటాయి, అవి నేను చంపేస్తాయని చెప్తాడు. శంకర్ తన కూతురు జీవితం ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. శంకర్ భార్య ఎప్పుడో చనిపోయింది. దాంతో శంకర్ తన కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు. ఎప్పట్లాగానే ఒకరోజు శంకర్ కూతురు శంకర్ను వెతుక్కుంటూ అడవిలోకి వెళుతుంది. అడవిలోకి వెళ్ళిన కూతురు తిరిగి రాకపోవడంతో శంకర్ ఈ విషయం తెలుసుకుని ఊరు వాళ్ళందరినీ తీసుకుని అడవిలో వెతకడానికి వెళతాడు. అలా అక్కడికి వెళ్ళిన శంకర్ కూతురు డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చూసి శంకర్ గుండెలు బద్దలు. తర్వాత రోజు పోలీసులు వచ్చి గ్రామస్తులందరి దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నప్పుడు శంకర్ కూతురికి ఒక అనారోగ్య సమస్య ఉందని, అదే సమస్య అడవిలో తిరగబెట్టిందని, అలాంటప్పుడు ఆ అమ్మాయికి సహాయం చేయడానికి దగ్గరలో ఎవరో లేకపోవడం వల్ల అమ్మాయి చనిపోయిందని తెలుసు. ఇదంతా చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ తర్వాత శంకర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను నీ కూతురు బాడీని శుభ్రం చేస్తున్నప్పుడు నాకు ఆమె శరీరం మీద కొన్ని గుర్తులు కనిపించాయి. అదన్నీ అబ్జర్వ్ చేస్తే నాకు ఎలా అనిపించిందంటే ఎవరో ఆమె మీద అఘాయిత్యం చేసి తర్వాత నీ కూతురుని ఎవరో బలవంతంగా గొంతు పిసికి చంపేశారని చెప్తాడు. ఆ తర్వాత శంకర్ కి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ఆ రోజు శంకర్ కూతురు శంకర్ ను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చినప్పుడు చప్రా అతని మనుషుల దగ్గర శంకర్ లేకపోవడంతో శంకర్ కూతురు తిరిగి వెళ్లిపోతూ ఉంటుంది. అలా తిరిగి వెళ్లిపోతున్న ఆమెకి దారిలో నాడా కనిపిస్తాడు. అలా శంకర్ కూతురు ఒంటరిగా కనిపించడంతో నాడా ఆమె పైన అఘాయిత్యం చేసి గొంతు పిసికి చంపేస్తాడు. తర్వాత చప్రా దగ్గరికి వెళ్లి పేకాట ఆడతాడు. శంకర్ వాసుతో నిజానికి చప్రాని నేను చంపలేదు, ఆ కేసు నా మీద ఎందుకు వేసుకున్నానంటే ఎక్కడే ఉంటే నేను అవకాశం చూసుకుని నాడాని చంపొచ్చని చెప్తాడు. నేను అవకాశం చూసుకుని ఖచ్చితంగా వాడిని చంపేస్తానని చెప్తాడు. ఆ మాటలు వినగానే వాసుకి చాలా బాధేస్తుంది. ఎందుకంటే పోలీసులు ఉంది ఇలాంటి వాళ్ళని రక్షించడానికి, అలాంటి పోలీసులే వాళ్ళ మీద అఘాయిత్యం చేస్తే ఆ ప్రజలు ఎక్కడికి పోతారు. ఇంకోవైపు నాడా పద్మిని దగ్గర కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. పద్మినినే నాడా చేత చప్రాని చంపించింది, పగ తీర్చుకోవడానికి ఇలా చేసింది. అసలు ఏం జరుగుతుందంటే ఒకరోజు చప్రా తనతో పాటు పద్మిని వాళ్ళ ఆయన్ని అడవిలోకి తీసుకెళ్లి అక్కడ అతన్ని క్రూరంగా చంపేస్తాడు. ఎందుకంటే అతనికి ఎలాగైనా పద్మినిని అనుభవించాలనే కోరిక. తర్వాత వచ్చి పద్మినితో లింక్ పెట్టుకుంటాడు. తర్వాత పద్మినికి ఈ విషయం తెలిసి ఎలాగైనా కానీ చప్రా మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. అందుకే ఆమె నాడాను ఉపయోగించుకుంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు అప్పుడే అక్కడికి పొనలి వస్తాడు. పొనలికి విషయం అంతా తెలిసిపోతుంది. అయితే పద్మిని నీకు చప్రా ఆస్తులన్నీ రాసిస్తాను, చప్రా ప్లేస్ కూడా నీకే ఇస్తానని చెప్పడంతో పొనలి సైలెంట్ అయిపోతాడు.
ఇంకోవైపు చప్రా కొడుకులు పొనలి దగ్గరికి వచ్చి రీసెంట్ గా మా స్థలాలు అమ్మేవు కదా, దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. దానికి పొనలి ఆ డబ్బులన్నీ ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టేశాం, అయిపోయి ఏమి లేవని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్లిపోతారు. అప్పుడు పొనలి మొవాలికి ఫోన్ చేసి చప్రా ఇద్దరు కొడుకులు నా దగ్గరికి వచ్చి స్థలం అమ్మిన డబ్బులు అడుగుతున్నారని చెప్తాడు. నిజంగానే వాళ్ళకి తెలిసిందంటే నా ప్రాణాలు తీసేస్తారని చెప్తాడు. ఏం కాదులే నువ్వు లైట్ తీసుకోమని చెప్తూ ఉంటాడు. మొవాలి కొడుకులు వచ్చి మొవాలిని చంపేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలిసిపోతుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో సీనియర్ పోలీస్ ఆఫీసర్ నాడాతో శంకర్ తన మీద తప్పుడు నింద వేసుకున్నాడు, సరే సరిపోయింది, కానీ కోర్టులో ఇది ఎలా రుజువు చేయాలని చెప్తాడు. దానికి నాడా అతనికి ఒక ఐడియా చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరు కలిసి కొల్లియన్ దగ్గరికి వెళ్తారు. నాడా కొల్లియన్ దగ్గరికి వెళ్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి నువ్వు శంకర్ ని చంపే, అక్కడ నుండి పారిపోవడానికి నీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. అసలు నాడా ప్లాన్ ఏంటంటే శంకర్ ని కొల్లియన్ చంపిన తర్వాత కొల్లియన్ ని కూడా చంపేయాలని. ఎందుకంటే చప్రాని నాడానే కొల్లియన్ చేత చంపించాడు. ఎవరైనా పెద్ద ఆఫీసర్ వచ్చినప్పుడు ఆ విషయం తెలియకుండా ఉంటుందని చెప్పి నాడార్ ఇలాంటి ప్లాన్ వేస్తాడు. అయితే కొల్లియన్ దానికి ఒప్పుకోడు. దాంతో కోపం వచ్చిన పోలీసులు కొల్లియన్ ని బలవంతించి పోలీస్ స్టేషన్ కి తీసుకువస్తారు. ఇంకోవైపు మొవాలి జరగబోయే ఎలక్షన్ గురించి ఆ గ్రామంలో స్పీచ్ ఇస్తూ ఉంటాడు. కొడుకులు వచ్చి అతన్ని దారుణంగా కాల్చి చంపుతారు. ఎందుకంటే వాళ్ళ నాన్నని చంపే దాంట్లో అతని పాత్ర కూడా ఉందని వాళ్ళిద్దరికి తెలిసిపోతుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో నాడర్ శంకర్ ని ఎలా చంపాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో పక్క అతను వాసుని కూడా కట్టేసి ఉంచుతాడు. ఎందుకంటే శంకర్ అతనికి నిజమంతా చెప్పాడని నాడర్కి తెలిసిపోతుంది. కొల్లియన్తో కలిసి శంకర్ని ఎలా చంపాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చప్రా ఇద్దరు కొడుకులు వస్తారు. వాసు ఎలాగోలా కష్టపడి తన కట్లు ఇప్పుకొని శంకర్ని కాపాడటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే చప్రా ఇద్దరు కొడుకులు పోలీస్ స్టేషన్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. అలా బాంబులు విసురుతున్నప్పుడు ఒక బాంబు ఎగిరొచ్చి దగ్గరలో ఉన్న నూనెలో పడి పేలిపోతుంది. అలా వాళ్ళిద్దరు బ్రదర్ లో ఒక బ్రదర్ చనిపోతాడు. రెండో వాడు లోపలికి వెళ్లి శంకర్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాసు మీ నాన్నని చంపింది శంకర్ కాదు కొల్లియన్ అని చెప్తాడు. అయినా కానీ వాడు అదేది పట్టించుకోకుండా శంకర్ని షూట్ చేసేస్తాడు. దాంతో కోపం వచ్చేస్తుంది వాసు. అలా కోపం వచ్చిన వాసు గన్ తీసుకొని అందరినీ షూట్ చేసి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడు. ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. చిన్నప్పటి నుంచి వాసుకి భయమే, కానీ తన కళ్ళ ముందు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాసు పట్టరాని కోపంతో ఊగిపోయావు. తర్వాత రిపోర్ట్ రాయడానికి పై ఆఫీసర్లు వచ్చినప్పుడు చప్రా ఇద్దరు కొడుకులు వచ్చి పోలీస్ స్టేషన్ లో అందరినీ షూట్ చేసి చంపేశారని చెప్పి వాసుకి దీంతో ఏం సంబంధం లేదు, వాసు నిర్దోషం చెప్పి రిపోర్ట్ చేస్తారు. ఇక్కడతో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది.